అమ్మమ్మా? అదే పని హడావుల్లో భోజనం చేయలేదు. లేట్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసే కంగారులో క్యారియర్ మర్చిపోయాను. ఇదిగో కనకయ్య, త్వరగా వెళ్ళు. వెళ్ళి నీ కూతురిని బ్రతికించుకో. మనిషి సంపాదించుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవచ్చు. దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేం. వెళ్ళు కనకయ్య, త్వరగా వెళ్ళి ఈ డబ్బు కట్టేసే. డాక్టర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. త్వరగా వెళ్ళు. మేడం, మేడం, చెప్పండి. ఇందాక మీకు నేను ఇచ్చిన 5 లక్షలు అది అందులో కొంత అమౌంట్ ఇప్పుడే కనకయ్యకి ఇచ్చాను. కొంచెం అమౌంటే కదా మేడం, పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. టైం అయిపోతుంది మేడం, త్వరగా వెళ్ళాలి. కొంచెం అంటే 3 లక్షలు. 3 లక్షలా? అవునండి, 3 లక్షలే. అదేంటి మేడం, అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అమౌంట్. వాళ్ళు ఇప్పుడే డీడీ తీసి పంపించమన్నారు. ఈ రోజే లాస్ట్ డేటు. ఈ రోజు క్లియరెన్స్ కాకపోతే మనం డబుల్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత బ్యాంకులు కూడా లేవు. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ ఎక్కడి నుండి తెస్తావు మేడం? ఎండీ గారిని అడుగుదామండి. పోనీ మీకు భయంగా ఉంటే నేను అడుగుతాను. మీరు అడగాలన్నా సార్ ఊళ్ళో లేరు కదండి, డెహ్రాడూన్ వెళ్ళారు. సాయంత్రానికి గాని రారు. అయినా అది ఏ అమౌంటో ఏంటో తెలియకుండా ఎలా ఇచ్చారు మేడం? అవతల కనకయ్య కూతురు ప్రాణాలు పోతున్నాయి సార్. అసలు ఈ కనకయ్య ఎవరు మేడం? అదే మన 4th వింగ్ లో మిషనరీ హెల్పర్ గా పనిచేస్తున్నాడు కదా సార్, అతనే. హెల్పర్ల పేర్లు కూడా ఎలా గుర్తుకుంటాయి మేడం? అదే ఎండీ గారి దూర బంధువు అయితే వెళ్లి పలకరించి కూడా వస్తారుగా. గౌరవం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. పై పోస్టుల వాళ్ల మీదే కాదు, కింద ఉన్న వాళ్ల మీద కూడా అదే గౌరవం చూపించాలి. కనకయ్య వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అర్జెంట్ అంటే ఆ డబ్బు ఇచ్చి పంపించాను. అది కంపెనీ డబ్బు కదా మేడం? కంపెనీ డబ్బు కాబట్టే ఎండీ గారిని అడగాలని ఆయనకు ఫోన్ చేశాను. ఆయన నంబర్ కలవలేదు. ఆయనను అడగకుండా, ఆయనతో చెప్పకుండా, ఆయన ఒప్పుకోకుండా మీరు ఎలా అంత అమౌంట్ ఇచ్చేస్తారు? ఆయన వచ్చాక నేను చెప్తాను. మరి ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ డబుల్ అవుతుంది. దానికి సార్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నేను చేసిన పనికి మీరెందుకండి సమాధానం చెప్పడం? నేను చేసిందే చెప్పండి. ఏమంటారో నన్నే అంటారు, నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓకే మేడం, మీ ఇష్టం. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అవును మల్లిక, వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అని డౌట్ ఉంటే. డౌట్ కాదు మల్లిక, కన్ఫర్మ్. అయితే దాన్ని మెడపట్టి బయటికి తోసి సిద్ధుని నువ్వు పెళ్లి చేసుకో. కానీ ముందు వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని ప్రూవ్ చెయ్యాలి. అంటే హరిని తీసుకొచ్చి స్వాతి ముందు నిలబెడితే ఏమవుతుంది? హరి ఎవరో తెలియనట్టు నటిస్తుంది. మరి ఆ నాటకం ఎలా బయట పెడతావు? దాన్ని ఎలా బయటికి పంపిస్తావు? ఈ నాటకంలో స్వాతి అర్జునుడైతే సిద్ధు కృష్ణుడు. నాకేం అర్థం కాలేదు. నువ్వు పాత సినిమాలు చూడవా? ఏ పాత సినిమాల్లో సిద్ధు చిన్ని కృష్ణుల్లా యాక్ట్ చేశాడా? అప్పుడు సిద్ధు చిన్ని కృష్ణుల్లా యాక్ట్ చేయడం కాదు, ఇప్పుడు మొగుళ్లా యాక్ట్ చేస్తున్నాడు. స్వాతితో నాటకం ఆడిస్తున్నాడు, కప్పట నాటక సూత్రధారి. మరి ఇదంతా తెలిసాక కూడా నువ్వెలా సైలెంట్ గా ఉన్నావు నందిని? అంతలా ప్రేమించిన వాడు ఇంకో దాన్ని తీసుకొచ్చి పెళ్ళామని చెప్పి దానితో క్లోజ్ గా ఉంటూ ఒకే గదిలో ఒకే బెడ్ మీద పడుకుంటూ ఉంటే నాకైతే బ్లడ్ వేడెక్కిపోతుంది.
వెంటనే వాళ్ళని మెడపట్టి బయట గెంటేయాలనిపిస్తుంది. మరి నీకెలా అనిపిస్తుందో నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏ నందిని, గెట్ అవుట్. ఏం చేస్తున్నావు? ఏ నందిని, ఏంటిది? వాట్ ఆర్ యు డూయింగ్? నేనెవరో మర్చిపోయావా? ఆగు నందిని, గెట్ అవుట్. నా చేయి వదులు. నందిని, లీవ్ మీ. నన్ను లాకెళ్తున్నావెందుకు? గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నందిని, నన్ను బయటికి తోస్తావా? నువ్వు ఇంకొక క్షణం నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. నందిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెవరో, నా స్టేటస్ ఏంటో మర్చిపోయావా? ఐఎమ్ మల్లిక చోప్రా. ఏయ్, ఇంకొక క్షణం నా కన్ను నిన్ను చూసిందంటే నా గన్ను నీ గుండెల్లో బుల్లెట్ దింపేస్తుంది. వెళ్ళిపో. నందిని, ఏంటి నందిని ఇది? ఇన్ని రోజుల మన స్నేహం, ఒకరికొకరు చేసుకున్న సాయం అన్నీ మర్చిపోయావా? ఆఫ్టర్ ఆల్ దాన్ని ఇంటి నుంచి పంపేయమన్నానని నన్ను బయటికి తోస్తావా? షాక్ అయ్యావా? నాలో ఆవేశం చూసి ఆశ్చర్యపోయావా? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అంటే నువ్వు అడిగావు కదా నీకు ఎలా అనిపిస్తుందో అని. నాకు అనిపించిన దాన్ని నీకు ప్రాక్టికల్ గా చేసి చూపించాను మల్లిక. ఎస్, సేమ్ ఇలాగే దాన్ని, ఆ స్వాతిని మెడపెట్టి బయటికి నెట్టి దాని నుదుటి మీద గన్ పెట్టి బెదిరించి పరిగెత్తించాలనుంది. నా సిద్ధుని నా సొంతం చేసుకోవాలనుంది. మరి ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. వెళ్ళి వెంటనే వాళ్ళిద్దరిని వెడగొట్టు. దాన్ని వెళ్ళగొట్టు. వెళ్ళు. ఇప్పుడు కాదు మల్లిక, దానికి ఇంకా టైం ఉంది. టైమా? అవును మల్లిక, స్వాతిని నేను వెళ్ళగొట్టడం కాదు, సిద్ధు చేతులతో సిద్ధుయే స్వాతిని వెళ్ళగొట్టేలా చేస్తాను. స్వాతి నా పెళ్ళం కాదు, నేను నాటకం ఆడాను అని సిద్ధు నోటితోనే చెప్పిస్తాను. అదేలా నందిని? అందుకు నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. దాని ప్రకారం నువ్వు ఒక పని చేయాలి. ప్లాన్ ఏంటి? నేనేం చేయాలి? ఇది వెంటనే స్టార్ట్ చేయాలి. ఎస్, ఐఎమ్ రెడీ. గో అహెడ్. ఎవరిని అడిగి చేశారు ఇది? సార్, నేను చెప్పినా వినకుండా రోజు మేడం మన కంపెనీ వర్కర్కి ఇచ్చింది సార్. మీరు ఎలాగైనా అడగాలి సార్, లేకపోతే ఇలాగే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అమ్మమ్మ 3 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చిందా? కారణం లేకుండా అమ్మమ్మ అలా చేయదు. అలానే నేను గనక క్వశ్చన్ చేయకపోతే వీళ్ళందరికీ అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే అడుగుతాను. హలో, చెప్పండి సార్. సారేంటమ్మమ్మ? అంటే ఏంటి? నాకు ఈ దురదృష్టం ఏంటి? నాకు ఈ కర్మ ఏంటి? సార్, ఏంటండి మీరేం చేస్తున్నారు? నేనేం చేశాను సార్? ఈ కంపెనీకి ఎండి మీరా నేనా? మీరే సార్. కాదు, నువ్వే అమ్మమ్మ. మరి మీరేమన్నా చేయాలంటే నన్ను అడగాలి కదా? అడగాలి సార్, కానీ అంత టైం లేకపోయింది సార్. టైం లేకపోవటం ఏంటండి? లక్షల డబ్బులు ఇచ్చేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా?
అదే మీ సొంత డబ్బు కాదుగా? కాదు సార్. కానప్పుడు యజమాని ఒప్పుకుంటేనే కదా మీరెంత క్యాష్ ఇవ్వాల్సింది? మీరన్నది కరెక్టే సార్, కానీ అక్కడ ఒక మనిషి ప్రాణాలు పోయేలా ఉన్నాయి, అందుకే ఇవ్వాల్సి వచ్చింది. వర్కర్స్ బాగోగులు చూసుకోవాల్సింది ఓనర్లే కదా సార్. చూడండి, ఓనర్స్ ఎలా ఉండాలో మీరు నాకు చెప్పకండి. ఎదుటివాడికి సాయం చేయాలని మాకు మా ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పించారు. మీరేం చెప్పక్కర్లేదు. అయినా ప్రతి ఇంటికి ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టాలన్నీ తీరుస్తూ ఉండడానికి నేనేం దేవుణ్ణి కాదు కదా, బిజినెస్ మ్యాన్ని. వాళ్ళ కష్టాలు తీర్చుకోవాలంటే డబ్బు దాచుకుని పొదుపు చేసుకుని తీర్చుకోవాలి, కానీ ఇలా ఓనర్ మీద ఆధారపడకూడదు. చూడండి సార్, సలహాలు ఎవరైనా చెప్తారు, కానీ పాపం వాళ్ళ కుదరలు కదా. అంత దాచుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళు మనల్ని మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? అయినా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అలానే భయపడాల్సిన పని లేదు. ఆ డబ్బును మీరు అతని జీతంలోంచి కొంచెం కొంచెం కట్ చేసుకోవచ్చు. చేసిన దానికి సంజాయిషి ఇవ్వాలి, సలహాలు చెప్పకూడదు. చూడండి సార్, మీకు మరీ అంత భయంగా ఉంటే అతని జీతంలోంచే కాదు, నా జీతంలోంచి కూడా కట్ చేసుకోండి. ఏం చేయాలో నేను తర్వాత డిసైడ్ చేస్తాను, కానీ మీరు మాత్రం మీ పవర్ని మిస్యూజ్ చేయకండి. చూడండి సార్, ఈ ప్రమోషన్ కావాలని నేనే అడగలేదు, కావాలని మీరే ఇచ్చారు. కావాలంటే మీరు దాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. మీరు వర్కర్ వైపు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. నా ప్లేస్లో ఉంటే ఇలాగే మాట్లాడతారా? మీ ప్లేస్ లో ఉంటే నేనేం చేస్తానో ఏం చేయగలను అనేది అప్రస్తుతం. నేను చేసింది రైటా రాంగా అనేది ప్రస్తుతం. రైట్ అనిపిస్తే నన్ను కంటిన్యూ చేయండి, రాంగ్ అనిపిస్తే పంపించేయండి. ఉంటాను సార్. నేను మీతో తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. అమ్మమ్మా, నాకిప్పుడు ఒక పక్క ఆనందంగా, మరో పక్క బాధగా, మరో పక్క గర్వంగా ఉందమ్మమ్మా. ఎందుకు ఈ ఓనర్స్ అంతా ఇలా బిహేవ్ చేస్తారు? వర్కర్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది తమదిగా భావించరెందుకు? ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నీతో మాట్లాడినందుకు ఆనందం, ఒక ఓనర్ లాగా నిన్ను కమాండ్ చేస్తూ మాట్లాడినందుకు బాధ. ఓనర్ ఎలా బిహేవ్ చేయాలో నీతో చెప్పించుకున్నందుకు గర్వంగా ఉందమ్మమ్మా. నా వర్క్ మోడ్ వీళ్ల మూడ్ని పాడు చేయకూడదు. రోజీ, ఏంటమ్మా చాలా హుషారుగా ఉన్నావు? ఏం లేదు గాని నాకు వేడివేడిగా వడలు తినాలనుంది. నువ్వు కొంచెం పప్పు నానపోసి గ్రైండ్ చేసేసి నేనొచ్చి వడలు వేస్తాను, అందరం కలిసి తిందాం. అలాగే. అవును, విజయ్ ఎక్కడా? ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళాడు. మరి నువ్వెళ్ళలేదే? అది మగాళ్ళకు మాత్రమేనంట. ఓ సరే. రోజీ, పిండి రెడీయా? రుబ్బి పెట్టేసేనమ్మా. వస్తున్నా. రోజీ, ఇదిగో వేడి వేడిగా రడలు విత్ కొబ్బరి చట్నీ తిను. వడలు సూపర్ గా వచ్చి చట్నీ అద్రిపోయింది. విజయ్ కూడా ఉండుంటే తినేవాడు కదా. వచ్చాక నేను వేడి వేడిగా వేసి పెడతానులే అమ్మమ్మా.
చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం జరిగింది? అదే కంపెనీలో ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఏం జరిగింది? ఏం లేదే. నేను నీ మనవరాల్ని, నీ మనసు బాగా తెలిసిందాన్ని. చెప్పమ్మమ్మా, ఏం జరిగింది? నాకు నీ బిహేవియర్ అంతా తెలుసు కదమ్మమ్మా. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎవరిని ఎలా ట్రీట్ చేస్తావో, ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో చాలా దగ్గర నుంచి చూస్తున్నాను కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు రావటానికి చాలా హుషారుగా వచ్చేసరికి కొంచెం అర్థమైంది. దేని మీద కోరిక చూపించను నువ్వు వడలు తినాలనేసరికి అనుమానం వచ్చింది. నీ మాట తీరు అది నిజమేనని కన్ఫర్మేషన్ ఇచ్చింది. చెప్పమ్మమ్మా, ఏం జరిగింది? టైం లేకపోవటం ఏంటండి? లక్షల డబ్బులు ఇచ్చేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా. మీరు మాత్రం మీ పవర్ని మిస్యూజ్ చేయకండి. నువ్వేంటో నీ వర్క్ ఏంటో చూశాక కూడా అలా మాట్లాడారంటే, అలాంటి కంపెనీలో అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ల కోసం నువ్వింత కష్టపడి పనిచేయడం అవసరమా? వెంటనే జాబ్ మానేయమ్మమ్మా. మానేస్తాను. ఓకే, వాట్ నెక్స్ట్? ఓకే, జాబ్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఇక్కడ వీళ్ళు తప్పు చేశారని అడిగారు, అక్కడ వాళ్ళు తప్పు చేశారని తిట్టేస్తే వాట్ నెక్స్ట్? ఆ జాబ్ కూడా మానేసి ఇంకో జాబ్ కూడా వెతుక్కుంటాం. ఓకే, బట్ ఇలా జాబ్స్ కోసం మన టైంని వేస్ట్ చేసుకుంటూ తిరుగుతుంటే వాట్ నెక్స్ట్? మనం కోపం పెంచుకోవడానికి అతనేం మనకు శత్రువు కాదు. అతను మనకి కీడు చేయలేదు, జస్ట్ అడిగాడు. యజమాని కాబట్టి, హక్కుంది కాబట్టి అడిగాడు. అడిగాడని ఫీల్ అయితే ఫీల్ అవుతూనే ఉండాలి. మన ఆలోచన అక్కడితోనే ఆపేసుకోవాలి. నా ఆలోచన అది కాదని నీకు తెలుసు రోజీ. ఏయ్ విజయ్, కమ్ కమ్ కూర్చో. వేడివేడిగా వడలు చేశాను, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు. అలాగే. ఏంటి రోజీ, గ్రాని చల్లగా కనిపిస్తున్నా మ్యాటర్ వేడిగా అనిపిస్తుంది? ఏం లేదు విజయ్, నువ్వు కూర్చోనుండు. అమ్మమ్మ వడలేస్తోంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మమ్మ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే రోజీ, కమ్ రా. ఈరోజు ఎండీ గారిని కలవాలి. ఇంత పెద్ద ప్రమోషన్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ అయినా చెప్పాలి. అలాగే అతనికి 3 లక్షలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. యాజ్ ఎ ఎంప్లాయీ మేబీ ఐ హావ్ డన్ రాంగ్, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ హావ్ డన్ పర్ఫెక్ట్లీ రైట్. ఎస్, ఈ విషయం ఎండీ గారికి చెప్పాలి. నేను చేసింది తప్పనిపిస్తే శిక్షించమని చెప్పాలి. ఆలోచిస్తుంటే నిన్నవిడ చేసిన దాంట్లో తప్పేమీ లేదనిపిస్తోంది. యజమానిగా కంటే ఒక మనిషిగా నేను నా వర్కర్స్ విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఇదే సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగితే మీరు నన్ను డబ్బు అడుగుతారా లేదా? అడుగుతాను సార్. అడుగుతారు. మీరే కాదు, ఎవరైనా యజమానినే ముందు అడుగుతారు. అందుకే చెప్తున్నాను, ఆవిడ చేసింది తప్పు కాదు. ఇంకోసారి ఆవిడ ఇలాంటివి ఏమన్నా చేస్తే నా వరకు తీసుకురాకండి. ఆవిడికి అలా చేసే అధికారం ఉంది. తిరిగి ఆ డబ్బుని కంపెనీకి కట్టించగలిగే సామర్థ్యమూ ఉంది. ఆవిడికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో చాలా బాగా తెలుసు. ఐఎమ్ సారీ సార్. మీరు చేసింది తప్పని నేను ఇదంతా చెప్పట్లేదు. మీరు సారీ చెప్పక్కర్లేదు, మీ డ్యూటీ మీరు చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం కనకయ్య. మీరు నాకు మంచి చేశారు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో, అంత మాట అనకండి. నేనిచ్చింది నా డబ్బేం కాదు కదా, కంపెనీ డబ్బు తీసిచ్చాను. మీరు మళ్ళీ మీ జీతం నుంచి కట్టేసుకుంటారు. ఇందులో నేను చేసిందే ఉంది. అలా అనకండి మేడం. మీరు చేసింది చిన్న సాయం కాదు, నా కూతురికి ప్రాణాలు పోశారు. మీరు నాకు డబ్బు ఇవ్వకపోయి ఉంటే
ఈ పాటికి నా కూతురు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండే మేడం. ఈ కనకయ్య గుండె కూడా ఆగిపోయి ఉండేది మేడం. చచ్చా, అలా మాట్లాడ కనకయ్య. మంచి వాళ్ళకి ఎప్పుడు చెడు జరగదు. నీలాంటి వాళ్ళకి ఎవరైనా సాయం చేస్తారు. లేదమ్మా, నాలాంటి వాళ్ళ సాయం అడిగితే చేయడం కాదు కదా, ముఖం కూడా చాటేస్తారమ్మా. అయ్యో, నిజమమ్మా. నా కూతుర్ని బ్రతికించడం కోసం నేను ఎంతమంది గుమ్మాలు ఎక్కి దిగానో, ఎంతమంది ముందు చేతులు చాచానో తెలుసా అమ్మా? ఒక్క పైసా కూడా పుట్టలేదు. అయిన వాళ్ళు కూడా ఆదుకోలేదు. బాగా కలిగిన వాళ్ళు కూడా కానీ కూడా విదల్చలేదు.